చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు నేను వాక్యము ఈరోజు చెప్తలేను, కానీ ఒక ప్రధానమైన సమస్య గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మీకు కూడా కొంచెము నాలెడ్జ్ వస్తుంది. ఆ ప్రధానమైన సమస్య ఏంటి అంటే మన గుండె, హార్ట్. ఈరోజు మనము హార్ట్ అటాక్తో బాధపడే వాళ్ళు, హార్ట్ పేషెంట్ అందరి కోసం మనం ప్రేయర్ చేస్తాము. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, రాకుండా మనము ఎలా కాపాడుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాము. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనల్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మరి మన శ్వేత సిస్టర్ వాళ్ళ బంధువులు వారు చనిపోయారు. చిన్న ఏజ్ వారిది. మాది ఇంకా ఆయనది ఒక 1 డే బిఫోర్ మ్యారేజ్. 2015 నవంబర్ 29 వాళ్ళ మ్యారేజ్. మాది నవంబర్ 30, 2015. చిన్న పిల్లలు. భర్తకి లెఫ్ట్ హ్యాండ్ బాగా చేయి నొప్పి వస్తుందని చెప్పి హార్ట్ అటాక్తో ఆయన చనిపోయాడు. ఇంకొక వ్యక్తి కూడా షుగర్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా పసిగట్టాలి, దానికి ట్రీట్మెంట్ ఏంది, న్యాచురల్ వేలో ఎలా తగ్గించుకోవచ్చు, కొన్ని ఆక్యుపంక్చర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అది మీకు చెప్తాను, రాసుకోండి. తర్వాత ప్రెషర్ అప్లై చేసినా కానీ మనం బాగు చేయొచ్చు. ఎవరైనా మనకు కనిపిస్తే పేషెంట్స్, వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. తర్వాత చెప్పచ్చు, సిమ్టమ్స్ చెప్పి ఏదో రకంగా వారిని బాగు చేయొచ్చు. మన ఇంట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రావడానికి కారణాలు ఏంటి మనం చూస్తే, ఫస్ట్ హార్ట్ అటాక్ రావటానికి కారణం ఏంటంటే ఓవర్ వెయిట్. అంటే ఉన్నదానికంటే ఎక్కువగా వెయిట్ ఉంటే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. అంటే వెయిట్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మన ఏజ్కి, మన హైట్కి తగ్గట్టు మనకు వెయిట్ ఉండాలి. పొట్ట ఎక్కువ ఎవరికి ఉన్నది, వెయిట్ ఎక్కువ ఉన్నది, దానికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే మన హార్ట్ ఒక 20 లీటర్లు బ్లడ్ పంపు చేయాలన్నప్పుడు మరి వెయిట్ ఎక్కువ అయిపోయేసరికి, బాడీ ఎక్కువ ఉండేసరికి ఎక్కువ పంపు చేయాల్సి వస్తుంది, ఎక్కువ సర్క్యులేట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల హార్ట్ ఆగిపోతుంది. ఇది ప్రధాన సమస్య. రెండోది ఏంటంటే బీపీ బాగా పెరిగిపోతే కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బీపీ పెరిగిపోవటం వల్ల రక్తం బాగా మందం అయిపోతుంది. రక్తం మందం అయిపోవటం వల్ల హార్ట్ లోపల నుంచి రక్తం వెళ్ళి మళ్ళీ మంచి రక్తం రావాలి. ఈ వెళ్ళే లోపల ఏమవుతుందంటే హార్ట్లో ఆ మందమైన రక్తం ఏమవుతుందంటే స్ట్రక్ అయిపోతుంది. ఇప్పుడు మామూలు నీళ్ళకి తర్వాత మట్టి నీళ్ళకి తేడా ఉంటుంది. బోర్ నుంచి మట్టి నీళ్ళు తీస్తే ఆ మట్టి అంతా కూడా బోర్లో స్ట్రక్ అయిపోయి బోర్ ఎట్లయితే ఆగిపోతుంది, పేలిపోతుందో అట్లనే బాడీలో బ్లడ్ తక్కువ, బ్లడ్ మందంగా అయిపోయినా ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మనము గమనించాలి. సిగరెట్ తాగటం, ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు కొంతమంది. గంటకి చైన్ స్మోకర్ అంటారు. 15 నిమిషాలకి వాళ్ళు సిగరెట్ తాగకపోతే ఉండలేరు. ఈ సిగరెట్ తాగటం వల్ల ఏమైపోతుంది అని అంటే ఎక్కువగా గాలి పీల్చి మన ఊపిరితిత్తుల పక్కనే గుండె ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులతో పాటు గుండెకు కూడా ఎఫెక్ట్ అయ్యి స్మోకింగ్ చేయటం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత హై కొలెస్ట్రాల్, ఎక్కువగా నెయ్యి పదార్థాలు తినటం, గీ ఎక్కువగా తినటం, కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలు తినటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎక్కువగా నూనె వస్తువులు, తర్వాత ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువగా మటన్ తినటము, దాంట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఇట్లా చేయటం వలన కూడా ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చి నీ గుండె దగ్గర మాంసం పెరిగి గుండె అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లేకపోయినా ఇది ఉంటే ఎగిరిపోతుంది. అది ఏంటంటే స్ట్రెస్, టెన్షన్స్ ఎప్పుడు కూడా పడకూడదు. నేను అదే ప్రతి వాక్యం మీకు చెప్తాను. ప్రతి వాక్యంలో టెన్షన్ పడకండి, నేను మీకున్న, భయపడకండి అంటే ఆ మాటలు చెప్పటం వల్ల కొంచెం రిలీఫ్ అవుతుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకేమవుతుందంటే మరి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అంటే స్ట్రెస్ బాగా టెన్షన్, వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు, అంత తలనొప్పి రావటము, ఎక్కువగా టెన్షన్ పడటము, దానివల్ల హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. భయపడటం వల్ల హార్ట్ మీద, లివర్ మీద, కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ వీక్ అయిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఆగిపోతుంది. దాని తర్వాత మన ఫ్యామిలీలో అంటే డాక్టర్స్ ఏమని చెప్తారంటే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే పిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. కానీ అది అపోహ అన్నమాట. మన బాడీ యూనిక్ అన్నమాట. మన బాడీలో మన వేలు ముద్రలు, మన నాలుక మీద ఉన్న గుర్తులు, మన కంట్లో ఉన్న ఐరిస్, ఇదంతా యూనిక్. అట్లనే మన రోగం కూడా యూనిక్. అయితే ఫ్యామిలీలో జరిగిందే మన లోపల ఎందుకు జరుగుతుంది అంటే ఫ్యామిలీలో మన తాత ముత్తాతలు చేసిన తప్పుని మనం కూడా తప్పు చేస్తే, అంటే ఇప్పుడు తాత ముత్తాతలు తండ్రులు కావచ్చు, వాళ్ళు రాత్రుల్లో సరిగా నిద్రపోతలేరు, తర్వాత హెల్త్ కోసం పట్టించుకుంటలేరు, మనం కూడా నిద్రపోకుండా ఉంటున్నాము. దీనివల్ల ఈ రోగాలంటూ వస్తాయి. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకుంటామో రోగాలు రాకుండా మనము కాపాడుకుంటాం. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ అని కాదు, లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా మందు తాగటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మందు అనేది అదొక విష పదార్థం, స్లో పాయిజన్. ఈ స్లో పాయిజన్ కడుపు లోపల వెళ్ళేసరికి ఏమవుతుందంటే అన్ని విషవాయువులు, విష పదార్థాలు అన్నీ కూడా హార్ట్లో కూడా వెళ్తుంది. అక్కడ మొత్తం కెమికల్ అది. ఈ కెమికల్ అంతా కూడా బాడీలో స్ప్రెడ్ అవ్వటం వల్ల ఏమైపోతుంది అంటే హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది చాలా సున్నితమైనది అన్నమాట. దాని తర్వాత అసలు ఏ పని చేయకపోవటం, తినటం, తినంగానే పడుకోవటం, అసలు బాడీకి ఏం రెస్ట్ ఇస్తలేరు, కనీసం వాకింగ్ కూడా చేస్తలేరు, ఒంట్లో చెమట వస్తలేదు. ఒంట్లో చెమట అంటే మనం నిలబడి వచ్చిన చెమట కాదు, మనం నడుస్తూ ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివ్ చేస్తున్నప్పుడు బాడీలోకి వెళ్ళి చెమట రావాలి. ఈ చెమట రావడం వల్ల హార్ట్ మీద ఒత్తిడి పడదు, హార్ట్ మీద వెయిట్ పడదు. దాని తర్వాత ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినటం. ఈ కొవ్వు పదార్థాలు తినటం వల్ల కూడా ఏమవుతుంది అంటే ఆయిల్ ఫుడ్స్, బజ్జీలని, లేకపోతే ఏదైనా కానీ లిమిట్తోనే తినాలి. చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నైట్ టైంలో ఓవర్గా లేట్ అవర్స్లో తినకూడదు. ఎప్పుడో ఒకసారి అకేషన్ ఉంది, ఒక మ్యారేజ్ అయింది, ఫ్రెండ్స్ వచ్చారు, బిర్యానీ తినిపించారు, లేట్ అవర్స్లో 9 o'clock 10 o'clock ఎప్పుడన్నంటే ఏం కాదు. కానీ రోజు 10 గంటలకి 11 గంటలకి 12 గంటలకు కొంతమంది తింటారు కదా, సడన్గా వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. అట్లెట్లా వస్తుంది బ్రదర్ అని అంటే ఆ టైము నిద్రపోయే టైం మనది. హార్ట్ రెస్ట్ తీసుకోవాలి. మన హార్ట్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ రెస్ట్ తీసుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వారలారా, మెయిన్ హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ టైంలో మనం అన్నం తినటం వల్ల, ఆ అన్నం అరగకపోవటం వల్ల బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీరందరూ కూడా, నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెడతాను, అది మీరు షేర్ చేయండి, మీరు కూడా నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మళ్ళీ విని కూడా మీరు నోట్స్ రాసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవటానికి రోజు నైట్ ఖచ్చితంగా జీరా వాటర్ తాగాలి, జీలకర్ర వాటర్. అది హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్ని తగ్గించేస్తుంది. ఆడ హార్ట్ పాడైపోయినా కానీ మీరు తరచుగా జీలకర్ర వాటర్ తాగితే ఈ జీరాలో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్లో ఉన్న ప్రాబ్లం తీసేస్తుంది. మీరు డాక్టర్ దాకా పోయి ఆడ ట్యాబ్లెట్లు వాడి స్టంట్ వేసుకోవటం అవసరం లేదు. అంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. మనం నేచర్ లోపల నుంచి వచ్చినాం, మన బాడీని మనము కాపాడుకున్నప్పుడు నేచర్ బాగా ఉపయోగపడుతుంది. డైలీ కూడా ఆ పిచ్చి చాయ్, కాఫీ, ఆ కూల్ డ్రింక్స్ అవి కాకుండా ఈ జీరా వాటరు తాగండి. ఎక్కువగా వాటర్ తాగండి. వాటర్ ఎంతైనా మనకు అవసరం. వాటర్ మంచిగా తాగితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్కి కొంచెము ప్రెషర్ తగ్గిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇల్లు సాఫ్ చేయాలి, ఇల్లు కడగాలి అన్నప్పుడు తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు తక్కువ పని జరుగుతుంది. కాబట్టి హార్ట్ మంచిగా ఉండటానికి మనము మంచిగా వాటర్ తాగాలి. తిన్న ప్రతి గంటకి గ్లాస్ వాటర్ తాగాలి. మార్నింగ్ లేచినప్పుడు 2 గ్లాసులు వాటర్ తాగాలి.
తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత లేదా 1 అవర్ తర్వాతనే వాటర్ తాగాలి. ఈ జీలకర్ర వాటర్ కూడా మనము తాగొచ్చు. లేదు ఒక్కొక్కసారి జీలకర్ర లేదనుకోండి, జస్ట్ ఒక గ్లాసు వేడి నీళ్ళు. కొంతమంది నిద్రలోనే చనిపోతారు మార్నింగ్ లేచి, అది హార్ట్ అటాక్ తోటి. ఈ ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగటం వల్ల ఆ నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ 3 4 హార్ట్ చాలా వీక్ ఉంటుంది. ఈ టైంలోనే చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ నైట్ నిద్రపోకపోవటం అనేది మీరు దయచేసి తగ్గించండి. నైట్ ఎట్లయినా పడుకోండి. ఆ పడుకుంటే మీకు ఇవన్నీ తగ్గిపోతాయి, లేకపోతే మీరు చాలా కోల్పోతారు. ఇప్పుడు దేవుడు నా ద్వారా మీతోని మాట్లాడుతున్నారు. ఎన్ని మనం ప్రార్థన చేసినా, మన బాడీ గురించి, మన హెల్త్ గురించి మనం ఆలోచించకపోతే వేస్ట్ అయిపోతుంది. మంచి మంచి సేవకులు ప్రేయర్ సేవ అని చెప్పి చాలా చిన్న ఏజ్లో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ కుటుంబము అనాథంగా మారిపోయింది. అంతా కూడా మనము అవసరం లేదు. ఎందుకంటే ప్రేయరు ఉండాలి, సేవ కూడా ఉండాలి, మన హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి. ఒక్కసారి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే చాలా చాలా పోతుంది అనమాట. 15 20 30 సంవత్సరాలు ఇక వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు అది. అదే మనం లైఫ్ స్టైల్ని మనం మార్చుకుంటే మన ఆయుష్ పెరిగినప్పుడు ఎన్నో మనం పొందుకుంటాం. కాబట్టి ఈ విషయం మీ ఇంట్లో అందరికీ కూడా మీరు చెప్పండి. 11 11:30కి మీరు పడుకోకండి. హెల్త్ గురించి ఆలోచించండి. లేదు అంటే మీ డాక్టర్కి మంచిది, మీ డాక్టర్కి బాగా డబ్బులు వస్తాయి. తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం. ఉపవాసము చేయటం వల్ల హార్ట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే మనం ఊకే అవి తిని ఇవి తిని హార్ట్ లోపల పెరిగిన కొవ్వు, కొలెస్ట్రాల్ ఇది ఏదైతే ఉందో, మనం ఏం తినకపోయేసరికి ఈ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోయి హార్ట్ మీద ఒత్తిడి లేకుండా జరుగుతుంది. బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లడ్లో ఉన్న షుగర్ తగ్గుతుంది. దాని తర్వాత మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఏదైతే డిస్టర్బెన్స్ అయ్యి నిద్ర వస్తలేదు ప్రాబ్లం ఉందో, ఈ ఫాస్టింగ్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీ మొత్తం కూడా రిపేర్ అయిపోయి మనకి మంచి నిద్ర రావటం ఇది జరుగుతుంది. మనకు ఎవరికైనా హార్ట్ పెయిన్ వస్తే బాగా ఏం చేయాలంటే జస్ట్ హార్ట్ మీద చేయి పెట్టుకొని, నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో నేనున్నా, నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యలో నేనున్నా, అట్లా ఒక 100 సార్లు చెప్పాలి. వెంటనే మీ హార్ట్లో ఉన్న ప్రాబ్లం వెళ్ళిపోతుంది. మంత్రాల ఎఫెక్ట్ వల్ల కూడా హార్ట్లో పెయిన్ వస్తుంది, హార్ట్లో బరువు వస్తుంది, ఇట్లా సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది, జుమ్ అంటుంది, ఒక సైడ్ అంతా కూడా చాలా బరువు అయిపోతుంది. ఇది మంత్రాల ప్రభావం వల్ల కూడా ఉంటుంది. డేవిడ్ పాల్ యాంగ్చో గారు వారు ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళు పడుకుంటూ ఉంటే ఆయన గుండె అంతా బాగా బరువు అయిపోయి ఎంత పిచ్చి పిచ్చిగా ఉన్నది. ఇక ఆయన అట్లా పడుకొని మామూలుగా ప్రేయర్ చేస్తుంటే ఆయనకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఆయన ఒక గుండెని చూస్తున్నాడు. ఆ గుండె లోపల చిన్న చిన్న దయ్యాలు ఆ గుండెని పట్టుకొని ఇట్లా పిసుకుతున్నాయి అన్నమాట, ఇబ్బంది పెడుతుంది. ఓహో, ఈ దురాత్మల వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుందా అని చెప్పి ఆయన వెంటనే ప్రార్థన చేయంగానే అదేమైపోయిందంటే ఆ ప్రాబ్లం రిలీజ్ అయిపోయింది, ఆయన మంచిగా అయిపోయాడు. అంటే ఈ దురాత్మల ఎఫెక్ట్ వల్ల కూడా మనకి రోగాలు వస్తాయని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆక్యుపంచర్ పాయింట్ మనం చూస్తే H9 పాయింట్ ఇవ్వచ్చు, H8 పాయింట్ మనం ఇవ్వచ్చు. ఇది మన చిటికెన వేలు గోరు దగ్గర ఉంటుంది. ఒకవేళ గుండెలో నొప్పి వచ్చినా, టెన్షన్ వచ్చినా జస్ట్ చిటికెన వేలు గోరు దగ్గర కొంచెం ప్రెస్ చేస్తే, ఆ ప్రెస్ చేయటం వల్ల ఏమైపోతుంది అంటే ఆ పెయిన్ తగ్గిపోతుంది. హార్ట్లో ఉన్న డిసీజెస్ కావచ్చు, హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇది రెమెడీస్ మీరందరూ కూడా గమనించండి. రోజు సాయంత్రము ఒక రోగం గురించి చెప్పి, ఆ రోగంలో అసలు ఎందుకు వస్తుంది, ఆ రోగం రాకుండా ఏం చేయాలి, ఆ రోగంకు ఉన్న మెడిసిన్ ఏంది, టెన్షన్స్ తగ్గించుకోవాలి, ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి, ఏమైనా ఫిజికల్ వర్క్ చేయకపోతే ఫిజికల్ వర్క్ చేయటం, కోసం చెట్ల కింద కూర్చోవటం, ఎండలో నిలబడటం, అప్పుడప్పుడు ఉపవాసంలో వెళ్ళిపోవటం, మనకు మనమే చేసుకోవాలి. మనమే వైద్యులంగా మార్చుకుంటే మనం ఇంకొక 10 20 సంవత్సరాలు, ఇంకొక 30 సంవత్సరాలు ఈజీగా బతకచ్చు.
ఆ బతకటం కూడా హ్యాపీగా బతకచ్చు. చిన్నప్పుడు మనం ఎంత ఎనర్జెటిక్గా మనం బ్రతుకుతామో అట్లా బ్రతకచ్చు. ఇది చాలా సింపుల్. మీకు డాక్టర్లు ఇవన్నీ కూడా మీకు చెప్పరు. వాళ్ళు ప్రాబ్లం వస్తే ఈసీజీ అంటారు, స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు, స్టంట్ వేయాలా లేకపోతే ప్రాబ్లం ఉందని అంటారు. దానికి జీవితాంతం ఆ స్టంట్ ప్రాబ్లం కాకుండా, అది రక్తం మందం కాకుండా తిన్నారు, ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తారు. ఇంకా అంతే, అదే ఉంటుంది. మనం అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మనకు అంత అవసరం లేదు. దేవుడు మనకి దీర్ఘాయుష్షు ఇచ్చిండు. ఈ దీర్ఘాయుష్షు ఇచ్చిన దాన్ని మనకి జ్ఞానం లేక మనం ఇష్టానుసారంగా బ్రతికి ఇదే జీవితమేమనుకో మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం. అది కూడా ఒక సైతాన్ ఒక కుట్ర అన్నమాట. సైతాన్ మనుషులను చంపనీకి లోకమంతా కూడా కల్తీ చేశాడు. మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఆహారం కావచ్చు, ఇవన్నీ కల్తీలు చేసేసి మనుషులను చంపేస్తున్నాడు. జ్ఞానం లేకనే నా పిల్లలు నశించిపోతున్నారు అని చెప్పి బైబిల్లో చెప్పబడ్డది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఎవరికైనా రావచ్చు. మొన్న ఒకసారి న్యూస్లో చూస్తే ఒక బాబు ఎక్కువ ఫోన్ చూస్తున్నాడని చెప్పి హార్ట్ అటాక్తో చనిపోయాడు. 5 సంవత్సరాల బాబు. పిల్లలకు ఎక్కువ ఫోన్లు ఇవ్వకండి. ఆ ఫోన్లో వచ్చే దృశ్యాలు, ఆ సినిమాస్, లైటింగ్స్, ఆ సౌండ్స్కి వాళ్ళు టెన్షన్ పడతారు, గాబరా పడతారు, భయపడతారు. ఆ భయానికి ఏమవుతుందంటే వాళ్ళ గుండె ఆగిపోతుంది. చిన్న గుండె, చాలా చాలా సెన్సిటివ్ గుండె, ఏముండదు అక్కడ. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని హార్ట్ అటాక్ రాకుండా దేవుడు అందరినీ కాపాడాలి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉంటే, హార్ట్ అటాక్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఓన్లీ వాళ్ళ కోసమే ప్రేయర్ చేయండి. మీకు హార్ట్ అటాక్ ప్రాబ్లం, చెస్ట్ పెయిన్, లెఫ్ట్ హ్యాండ్లోకి వెళ్ళి పెయిన్ వస్తూ ఉంటుంది, గుండె పట్టేసినట్టు ఉంటుంది, అట్లా అనిపించినప్పుడు జీలకర్ర వాటర్ తాగటం, నైట్ తొందరగా తినేయటం, నైట్ ఉపవాసం చేయటం, లేదంటే అప్పుడప్పుడు మార్నింగ్ ఉపవాసం చేయటం, ఎక్కువగా జ్యూసులు తీసుకోవటం, కొన్ని రోజులు కొవ్వు పదార్థాలు, నెయ్యి కావచ్చు, లేకపోతే పాలు కావచ్చు, లేదు అని అంటే మటన్ కావచ్చు, దాంట్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది, అవి కొన్ని రోజులు మానేసి ఓన్లీ ఆకుకూరలు, ఈ కూరగాయలు తింటే మనం బతికి బయటపడతాం. ఏం చేయటం అవసరం లేదు. హాస్పిటల్లో డబ్బులు పోతుంది, ప్రాణం పోతుంది. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలండి? కాబట్టి ఇది మీరు లైఫ్లో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటి వల్ల రోగాలు వస్తాయి. రైట్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్.